హాయ్ ఎవ్రీవన్. రంజాన్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హలీం కదండి. కానీ ఇంట్లో చేయడానికి చాలామంది భయపడి ట్రై కూడా చేయరు కదా. హలీం అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా హలీం ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల బాదాం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, ఇంకా 1 కప్పు అయితే బాస్మతి రైస్ని అయితే తీసేసుకోవాలండి. వీటన్నింటిని మనం శుభ్రంగా అయితే వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. చాలామంది హలీము తినడానికి ఇష్టపడతారు. కానీ బయట నుంచి తేవాలంటే చాలా ఖర్చు పెట్టి అయితే తీసుకురావాలి. అది అందరికీ సరిపోతుందో లేదో కూడా తెలీదు కదా. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఒక పావు కేజీ లేదా హాఫ్ కేజీ మటన్‌తో చాలా అంటే చాలా టేస్టీగా అయితే హలీం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని మనం ఇప్పుడు క్లీన్‌గా వాష్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే తీసుకొని ఒక 2 సార్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి. 2 సార్లు క్లీన్ చేసేసుకొని తర్వాత 2 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. అందరూ చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పి భయపడతారండి. కానీ మనము ఒక 3 గంటలు టైం తీసేసుకుంటే కిచెన్‌లో ఉండే చాలా ఈజీగా అయితే హలీంని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూసి మీరు కూడా ఈ రంజాన్‌లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెట్టేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు 2 లేదా 3 గంటలైతే కవర్ చేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత 3 గంటల తర్వాత అయితే నేను కిచెన్‌లోకి వచ్చేసి మనము నానబెట్టుకున్న వాటర్‌తోనే కుక్కర్‌లో ఇవన్నీ యాడ్ చేసేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అయితే అన్నీ బాగా కుక్ అయిపోతాయండి. నెక్స్ట్ అయితే పక్కన ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, ఇంకా సన్నగా అంటే చాలా సన్నగా అంటే తరిగి పెట్టుకోవాలండి. నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పి అన్నమాట. హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేసేసుకోకూడదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లైట్‌గా బ్రౌన్ అయినప్పుడే తీసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత ఈ కలర్ అయితే చాలా డార్క్‌గా అయితే మారిపోతాయన్నమాట. తర్వాత ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని తీసుకున్నాను కుక్కర్‌లో. ఇలాగా 1 బౌల్ ఆయిల్ అయితే తీసుకొని ఇందులోనే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. హలీంలో మెయిన్ ఇంపార్టెంట్ అయితే నెయ్యి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్సేనండి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. చూసుకొని ఫస్టే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులో మసాలా అండి, బిర్యానీ మసాలాలు. బిర్యానీ ఆకు తప్ప మిగిలిన అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. షాజీరా ఉంటే షాజీరా, లేకపోతే నార్మల్ జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. ఇందులో మటన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కలర్ కోసమేనండి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత ఇందులో నుంచే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఆయిల్ ఇంకా నెయ్యి, పైకొచ్చిన తర్వాత ఈ ఆయిల్‌ని ఇంకా నెయ్యిని కొంచెం తీసుకొని బౌల్‌లో అయితే సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది లాస్ట్‌లో అయితే మనం సర్వ్ చేసేటప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు అయితే కొంచెం ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క 10 మినిట్స్ అయితే దగ్గర పడే వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ఫస్టే కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా పప్పు దినుసులు అవన్నీ, ఇందులో అయితే అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కుక్కర్‌లో బాయిల్ చేసుకొని కుక్ చేసుకున్న పప్పుల్ని వీటిని వేయడం వల్ల ఏంటంటే మనము స్మాష్ చేసేటప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి లేకుండా తొందరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని 2 గ్రీన్ చిల్లీస్‌ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీరని కూడా బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 లేదా 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ వాటర్‌నే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి మటన్ అయితే బాగా ఉడకాలి కాబట్టి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. మనకైతే ముక్క బాగా అయితే కుక్ అయిపోవాలండి. పీసెస్‌లా అయితే రావాలి కదా. సో, ఇలా కుక్ అయిన తర్వాత అరగంట తర్వాత అయితే తీసి చూసానండి. ముక్క అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకా పప్పులు అయన్నీ కూడా బాగా ఆహ్, ఇలాగైతే మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్ అయిపోయిన తర్వాత నేను వేరే బౌల్‌లో అయితే తీసుకున్నాను. మ్యాష్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఇందులో ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మిరియాల పౌడర్ వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఎక్కువ మిరియాల పౌడర్‌ని యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి.
ఇవి అన్ని మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్‌ని పైన యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్‌గా ఒకసారి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. నెయ్యి వల్లే చాలా టేస్ట్ బావుంటుందనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చూసారా ఎంత బావుందో? ఆ తర్వాత హాఫ్ కప్పు ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కింద మాడిపోకుండా ఇలాగా ఒక మ్యాషర్ తీసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మనం ఎంత గట్టిగా అయితే కలుపుతామో అంత టేస్ట్ అయితే బావుంటుందండి. కొంచెం ఎఫర్ట్స్ పెట్టి బాగా కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే హలీం అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 10 మినిట్స్‌లో హలీం రెడీ అయిపోతుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా స్మూత్‌గా పేస్ట్‌గా వచ్చేలా అయితే ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అయితే రావాలండి. అప్పుడే టేస్ట్ బాగున్నట్టు. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్‌లో తీసేసుకొని వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అంతగా బాగోదు. వేడిగానే తినడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా సర్వింగ్ బౌల్‌లో తీసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. జీడిపప్పుని ఈ విధంగా గార్నిష్ కోసం పైన యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. హలీం చేయాలంటే చాలా కష్టమైన ప్రాసెస్ అని మనం ట్రై చేయం కానీ మనకు చేయాలనిపిస్తే ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఇష్టం కదా అని చెప్పి మనకు చేసి పెట్టాలని కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అందరూ కడుపు నిండా అయితే తింటారండి. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. నైబర్స్ కూడా చాలా బాగా నచ్చిందండి. నేను చేసి ఇచ్చాననమాట. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా మనం ఫస్ట్ తీసుకున్న ఆయిల్ ఉంది కదా, నెయ్యి ఆయిల్ ఉంది కదా, అది కూడా పైన ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ మటన్ హలీం అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ నచ్చితే నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీకు ఈ రెసిపీ యూస్‌ఫుల్ అనుకుంటే, నచ్చితే, ఈజీగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్‌కి నా వీడియో అయితే షేర్ చేయండి. ఈ హలీం రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.